వెల్కమ్ టు సుచీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎంతో స్పెషల్ అయిన హైదరాబాదీ ఎగ్దమ్ మసాలేదార్ అండా కర్రీ చూపిస్తాను. చాలా టేస్టీగా మంచి మసాలాతో పంచిచ్చే నవాబీ కూర ఇది. ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాను. వాటిని మంచిగా ఉడకబెట్టుకొని షెల్ తీసేసి రెడీగా ఉంచుకుంటాను. దీన్ని మాత్రము సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంతో కానీ రొట్టెతో కానీ. ఇలా కుక్కర్లో నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. కడిగి 3-4 నీళ్ళల్లో పసుపు కొంచెం ఉప్పేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ స్లైస్గా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 3 టమాటాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల కాజు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసాలు, 5 ఇలాచీలు, 5 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క, 2 బోజువార ఆకు, బేలీఫ్. ఇప్పుడు ఈ పప్పు ఈ రకంగా ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం స్పూన్తో కొంచెం మెతుకుతే సరిపోతుంది. అలాగే ఎండు కొబ్బరిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు గసాలు ప్లస్ నువ్వులు 2 ఒక దగ్గర వేసి దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు కాజు అలాగే పల్లీలు ఈ 2 కూడా కొంచెం దోరగా డ్రై రోస్ట్ చేసి దాని పొట్టు చల్లారిన తర్వాత పల్లీల పొట్టు మొత్తం తీసేసుకోండి. ఈ రకంగా అన్నీ ఒక దగ్గర పెట్టి మిక్సీ వేసేసుకోండి నీళ్లు పోసి. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఇలా మధ్యలో సన్నగా ఘాటు పెట్టాలి. మొత్తం కోడిగుడ్డుకి ఒక 4-5 ఘాట్లు వస్తే సరిపోతుంది. ఇట్లా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక గిన్నెలో దాంట్లో కొంచెం అంత కారము అట్లే కొంచెం అంతా పసుపు వేసి ఉప్పేసి దాన్ని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లని డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి కోడిగుడ్లని మంచిగా దోరగా ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేయండి. ఎందుకంటే ఈ కోడిగుడ్డు అనేది ఇలా ఫ్రై చేస్తే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కర్రీలో. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. అదే గిన్నెలోకి ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దాంట్లోకి మనం పెట్టుకున్న మసాలా వేయండి. రా మసాలా, ఇలాచీ, లవంగాలు, పట్ట, ఆకు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని దాంట్లో కొంచెం అంత ఉప్పు వేయండి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు మెతుక్కోవు. ఇప్పుడు చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకొని ఉల్లిగడ్డల్ని కొంచెం సేపు ఫ్రై కానివ్వండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దాన్ని చక్కగా రా ఫ్లేవర్ పోయేంత వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం రా ఫ్లేవర్ పోయేంత వరకు దాన్ని చక్కగా ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ రకంగా మంచిగా బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు వేసుకొని టమాటాలు అన్నిటినీ మంచిగా మిక్స్ చేయండి ఒకసారి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. వాటన్నిటిని కొంచెం సేపు అలా మూత పెట్టి 1 నిమిషం పాటు కొంచెం దాన్ని సాఫ్ట్ అవ్వనివ్వండి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనకు రుచికి సరిపడ కారం, నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే అందులోనే ఒక 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు. వీటన్నిటిని మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని కొంచెం ఉడకనివ్వండి. ఎప్పుడైతే టమాటా కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, ఆ తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది కాజు ఇదంతా పల్లీలది కొబ్బరిది మిక్స్ ఏదైతే ఉందో కొబ్బరి గసాలు నువ్వులన్నీ పేస్ట్ని కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ మసాలా మొత్తం ఆ ఉల్లిగడ్డ టమాటాలలో వేసేసి మొత్తం లో ఫ్లేమ్ పెట్టాలి, లేకపోతే అడుగంటిపోతుంది. దాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు అది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేసుకొని దాంట్లో ఉప్పేసి చక్కగా మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంతవరకు ఉడకబెట్టండి.
ఉప్పు కూడా వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ని. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేయండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేసేసి 1 నిమిషం పాటు దాన్ని మొత్తం అలా మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసి గార్నిష్ చేయండి. చక్కగా దాన్ని మిక్స్ చేసేసి ఇప్పుడు దాంట్లోకి కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే వేడి వేడి అన్నంలోకి ఈ మసాలా కోడిగుడ్డు కూర వేస్తే టేస్టీగా ఉంటుంది. అన్నం కంటే ఎక్కువగా రొట్టె కానివ్వండి, పరాటాలు కానివ్వండి, నాన్ కానివ్వండి, వాటితో అయితే సూపర్ టేస్టీ. ఈ శనగపప్పు మసాలా కోడిగుడ్డు కూర రెస్టారెంట్లల్లో చేసేలాంటి కూర ఇది. సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.